సిటీలో వర్షం పడుతోంది. గంటన్నరగా వాన కంటిన్యూగా పడుతోంది. ఉప్పల్, రామంతపూర్, తార్నక, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, నాచారంలో వర్షం కురుస్తోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఎల్బీనగర్, నాగోల్, వనస్థలిపురం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, కాచిగూడ, నారాయణగూడ, ముషీరాబాద్, రామ్నగర్, కోటిలోనూ వర్షం పడుతోంది. ఇటు పాత బస్తీలోనూ జోరుగా వర్షం పడుతోంది. చాంద్రాయనగుట్ట, ఫలక్నుమా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చిత్రినాక, శాలిబండ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. అవసరమైతేనే పబ్లిక్ బయటకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అలర్ట్ ఇచ్చారు. డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, సిటీలో మళ్ళీ వర్షాలు పడుతున్నాయి కదా, అప్డేట్స్ ఏంటి? వరుసగా మూడవ రోజు హైదరాబాద్ నగరంలో రాత్రి సమయంలో వర్షం అనేది మొదలైంది. మనకి దాదాపు ఒక గంట నుండి కూడా సిటీ శివారు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఈస్ట్ హైదరాబాద్ అంటే మనకి ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం, తుర్కాయాంజల్, తర్వాత హయత్ నగర్, వనస్థలిపురం, ఆ తర్వాత ఉప్పల్, రామంతపూర్ క్రితమే కొంచెం తగ్గింది. ప్రజెంట్ సిటీ సెంట్రల్ వరకు కూడా ఈ వర్షం అంటే క్లౌడ్స్ అంతా కూడా విస్తరించాయి. కొన్ని చోట్ల మోస్తారు వర్షం, మరికొన్ని చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది. ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో తక్షణమే మార్గాలు కూడా పూర్తి చేసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అయితే గత 2-3 రోజులుగా కూడా మనం చూడొచ్చు, మధ్యాహ్నం పొడి వాతావరణం ఉండి ఉక్కపోతతో కూడినటువంటి వాతావరణం ఉన్నా కూడా సో సాయంకాలం కావడంతో ఒకేసారి నగరాన్ని మొత్తం కూడా క్లౌడ్స్ కమ్మేస్తున్నాయి. సో ఇదే పరిస్థితి అంటే మనకి గత 2 రోజుల్లో ఎట్లాంటి పరిస్థితి ఉండడం, సో అదే పరిస్థితి ఈ రోజు కూడా రిపీట్ అయింది. కానీ మొదటగా మనకి మొన్న గంట చూస్తే సిటీ సెంటర్ ముషీరాబాద్ కానీ, పాంచీగుట్ట, బేగంపేట, తర్వాత ఇటు నారాయణగూడ, నాపల్లి, కోటి, ఈ ప్రాంతాల్లో వర్షం ఎక్కువగా కురిసినటువంటి పరిస్థితి ఉండే. కానీ ఈ రోజు ఇప్పుడు మనకి దాదాపు గంట ప్రాంతంలో మాత్రం ఈస్ట్ హైదరాబాద్ లో మొదలైనటువంటి వర్షం. సో మనకి దాదాపు నార్త్ అండ్ సిటీ సెంటర్ వరకు కూడా క్లౌడ్స్ విస్తరించాయి. సో కొన్ని చోట్ల భారీ వర్షం, మరికొన్ని చోట్ల ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో పాటు తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాన్యువల్స్ ఎక్కడైనా మాన్యువల్స్ తెరిచి ఉంటే అక్కడ కూడా అప్రమత్తంగా ఉండాలని చూస్తున్నారు. మరోవైపు జిహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్, తర్వాత ఎమర్జెన్సీ మానిటరింగ్ టీమ్స్ కూడా అలర్ట్ గా ఉండిపోయి ఎక్కడికైనా వాటర్ లాగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మనకి ఎక్కడెక్కడ డిప్లై చేశారు. సో ప్రజెంట్ నేనున్నటువంటి లగడీ కపూల్ ఏరియాలో సో సాధారణ ఒక మోటార్ వర్షం కురిసిన ప్రజెంట్ చిరుజల్లతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. సో ఈ సిటీ సెంట్రల్ తో పాటు నార్త్, ఈస్ట్ హైదరాబాద్ లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అటు వెదర్ మ్యాన్ తో మనకి పూర్తి చేయడం జరిగింది. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలియజేస్తున్నారు. సో ప్రజెంట్ ఇంకా వర్షం అనేది ఒక చిరుజల్లులతో పాటు ఇంకా వర్షం పెరుగుతూనే ఉంది. ఒక మోస్తారు వర్షం కూడా ప్రజెంట్ ఉన్నటువంటి ఏరియాలో తెలుస్తుంది. సో అత్యవసరం అయితేనే పబ్లిక్ బయటికి రావాలంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే మనకు గత 2-3 రోజులుగా బయటికి రావాలంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. ఎందుకంటే మనకు గత 2-3 రోజులుగా హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా 2-3 కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకేసారి వర్షం పెరగడం, దాంతో ఫ్లడ్ రావడం, కొన్ని లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ఏరియా ఏదైతే ఉంటుందో సో అన్ని కొంత అప్పుగా ఉన్నటువంటి వాటర్ అంతా లోకి రావడం వల్ల ఒకేసారి బైక్ తో పాటు వ్యక్తులు కూడా కొట్టుకుపోవడం లాంటివి జరిగినాయి. కాబట్టి సో బయటికి ఎవరు రావద్దు, అత్యవసరం అయితే తప్ప రావాలంటూ చెప్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ అంటే ఆఫీసుల సమయం ముగిసింది కాబట్టి కొంత ట్రాఫిక్ 3 కమిషనరేట్ల పరిధిలో అంతంత మాత్రం ఉన్నా కూడా సో కొంచెం ఇప్పుడున్నటువంటి ట్రాఫిక్ కొంత స్లో మూవ్మెంట్ ఉన్నది. ఎందుకంటే రోడ్లు గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షానికి రోడ్లు కూడా కొంత దెబ్బతిన్నటువంటి పరిస్థితి, గుంతలు ఏర్పడినటువంటి కారణంగా కొంత మూవ్మెంట్ అనేది స్లోగా ఉన్నది. సో మనకి విజువల్స్ లో చూడొచ్చు, ప్రజెంట్ అయితే ఒక మోస్తారు వర్షం లకిడికాపూల్ ఏరియా అంటే సిటీ సెంట్రల్ లో కురుస్తుంది. ఇక ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలిపురంలో మాత్రం ఒక భారీ వర్షం ఇంకా కురుస్తుంది చెప్తున్నారు. ఇంకా మరోవైపు వర్షం తగ్గినా కూడా అక్కడ కొంత వరద తీవ్రత కూడా ఉందంటూ కూడా మనకి తెలుస్తుంది విజువల్స్ లో చూస్తే. ఇక ఉప్పల్, రామంతపూర్, తర్వాత అటు స్ట్రీట్ నెంబర్ 8 అప్సిగూడ, తర్వాత మనకి మెట్టుగూడ, జేబీఎస్, పరేడ్ గ్రౌండ్, తర్వాత మనకి ఏదైతే అటు ఉన్నటువంటి ఏరియా అల్వాల్ కానీ బొల్లారం వరకు కూడా ఈ క్లౌడ్స్ పూర్తిగా విస్తరించి ఉన్నాయి. కాబట్టి సో ఈ నైట్ టైంలో ఎక్కువగా వర్షం కురుస్తుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలంటూ కూడా
అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ అంటే ఎక్కువగా ప్రజెంట్ రాచకొండ, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఏరియాల పోలీసులు కూడా అలర్ట్ అయిపోయారు. సో ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి కానీ ఏదైనా వెహికల్స్ బ్రేక్ అవుతే బ్రేక్ డౌన్కి సంబంధించినటువంటి వెహికల్ని అక్కడ నుంచి బయటికి తీయడం లాంటివి కానీ సో అట్లాంటి అంతా కూడా అక్కడ పోలీసులు అలర్ట్ అయిపోయారు. సో మనకి చూడొచ్చు గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీస్తున్నాయి. కాబట్టి ఈ చెట్లు కానీ తర్వాత ఈ బిల్ బోర్డ్స్కు సంబంధించినటువంటి వద్ద ఎవరు ఉండకూడదంటూ చెప్తున్నారు. మరోవైపు ఈ గాలులు వీచే సమయంలో ఎక్కువగా పాత గోడల వద్ద కూడా ఉంటే కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కొన్ని పరిస్థితులు చూసాం, వ్యక్తుల మీద పడడం కానీ లేదంటే ఇక్కడ వెహికల్స్ మీద పడడం వల్ల కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. కాబట్టి సో అప్రమత్తంగా ఉండాలంటూ చెప్తున్నారు. ఇదే పరిస్థితి అంటే మనకి రాత్రి సమయంలో ఎక్కువ వర్షం కురిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటికే అటు మొన్న కురిసినటువంటి వర్షానికి కూడా ప్రభుత్వ అధికారులు కూడా జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వ అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. అధికారులను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. సో మనం ప్రజెంట్ చూడొచ్చు వర్షం ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గడం లేదు. మనకి గత 10 నిమిషాల నుండి ఒక రకంగా ఉంటే సో ఇంకా వర్ష తీవ్రత అనేది పెరుగుతూనే ఉన్నది. సో ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఇంకా వర్ష తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఆఫ్టర్ 12 మిడ్ నైట్ 12-12:30 వరకు కూడా ఇదే క్లౌడ్స్ యొక్క తీవ్రత అనేది వర్షం ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి అలర్ట్గా ఉండాలి. సో ఈ మాన్యువల్స్ ఎక్కడైతే తెరిచి ఉంటాయో సో అక్కడ కొంత అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే మనకు గత 2-3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా కొన్ని మాన్యువల్స్ కానీ కొన్ని తెరిచి ఉంచారు. ఎందుకంటే వాటర్ని క్లియర్ చేయడానికి కొన్ని ఏరియాలో తెరిచి ఉంచారు. అక్కడ కొన్ని గుర్తులు కూడా ఉంచారు. ఇక్కడ వాటర్ మాన్యువల్కి సంబంధించినటువంటి తెరిచినటువంటి పరిస్థితి ఉండే. సో ప్రజెంట్ మనకి లగడికపుల్లో మాత్రం ఇంకా వర్షం తీవ్రత పెరుగుతూనే ఉంది. సో ఇదే పరిస్థితి మరొక 2 గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. సో ఈ వర్ష తీవ్రత ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అత్యవసరం అయితేనే తప్ప బయటికి పబ్లిక్ రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. సూర్య.